45 లైవ్. హలో డియర్ ఆస్పిరెంట్స్, ఇది ఫస్ట్ క్వశ్చన్ అండి. చూడండి ఫ్రెండ్స్, ఏ ఓపెన్స్ ఏ బ్యాంక్ అకౌంట్. ఏ అనే వ్యక్తి ఒక బ్యాంక్ అకౌంట్ని ఓపెన్ చేశాడంట. ఎంత డిపాజిట్ చేశాడంటేనన్నా 20,000 రూపీస్ అమౌంట్ అనేది బ్యాంకులో డిపాజిట్ చేశాడు. రైట్ అండి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ఈచ్ ఇయర్, ప్రతి సంవత్సరం ఏం చేస్తాడంటే ఈ విత్డ్రాస్ ఏ సమ్ ఆఫ్ మనీ. ఓకేనండి, కొంత అమౌంట్ని విత్డ్రా చేస్తున్నాడు. ఏంటంటే దట్ మేక్స్ ద బ్యాలెన్స్ ఎగ్జాక్ట్లీ హాఫ్ ఆఫ్ వాట్ ఇట్ వాస్ ద బిగినింగ్ ఆఫ్ దట్ ఇయర్. అంటే బిగినింగ్లో ఎంతైతే ఉందో అందులో సగం అనేది మాత్రమే వాడు విత్డ్రా చేసుకుంటున్నాడు అని అర్థం అండి. రైట్ అండి. ఇఫ్ ద బ్యాంక్ పేస్ 10% ఇంట్రెస్ట్, బ్యాంక్ అనేది ఎంత పే చేస్తుందంటేనన్నా 10% అనేది కస్టమర్కి పే చేస్తుంది. ఎవడా కస్టమర్ అంటే ఏ అనేవాడు కస్టమర్ అండి. ఓకేనండి. ద టోటల్ అమౌంట్ దట్ ఏ విత్డ్రాస్ బై ఎట్ ద ఎండ్ ఆఫ్ 3 years, 3 సంవత్సరాల కాలంలో ఏ అనేవాడు మొత్తం ఎంత విత్డ్రా చేశాడు అని ప్రశ్నించాడు. అర్థమైందా కదండి డియర్ గైస్? సో అది ఇంగ్లీష్ మీడియం అయితే తెలుగు మీడియం చదవండి. ఇక్కడ కింద ఆప్షన్లు 2 ఉన్నాయి, నేను చూపిస్తాను. డియర్ ఆస్పిరెంట్స్ గమనించండి. ఫస్ట్ ఏంటంటే నన్న 20,000 రూపీస్ అసలుకి ఎంత బ్యాంక్ ప్రజెంట్ చేస్తుందంటే ఇంట్రెస్ట్ 10% ప్రజెంట్ చేస్తుందండి. 10% కాస్త 1/10 అవుతుందండి. సో 1 year కాలానికి కాబట్టి ఇది ఏమవుతుందంటే నాన్న 2,000 రూపాయలు అనేది వడ్డీ అవుతుంది నాన్న. అవునా? సో 20,000 రూపాయలు అసలు, 2,000 రూపాయలు వడ్డీ కాస్త ఏమైందంటే నాన్న 22,000 రూపాయలు అవుతుందండి. సో చూడండి గమనించండి. వాడంతా కూడా ఒక టెక్నిక్ పెట్టాడు. ఏంటంటే నువ్వు ఫస్ట్లో ఎంతైతే డిపాజిట్ చేసావో, నువ్వు ఫస్ట్లో ఎంతైతే పేమెంట్ కట్టావో, నువ్వు ఫస్ట్లో నీ పేరు మీద ఎంతైతే డిపాజిట్ చేసుకున్నావో అందులో సగం అనేది ఉంచుకొని మిగతాది ఏం చేస్తున్నాడంటే విత్డ్రా చేస్తున్నాడు. సో 20,000 సగం ఎంత అంటే 10,000 ఉంచుకొని 12,000 విత్డ్రా చేస్తున్నాడు. గమనించారు కదా? సో 12,000 అనేది విత్డ్రా చేస్తే మనకి ఎంత ఉంటుందంటే నన్న 10,000 రూపీస్ ఉందండి. మరలా ఏం చేస్తున్నాడంటే ఈ 10,000 రూపీస్కి 10% వడ్డీ కడుతున్నాడు. గమనించారు కదా? 10% వడ్డీ కడితే ఏమవుతుందంటే నన్న 1,000 రూపాయలు అవుతుందండి. ఎంత అవుతుందండి వడ్డీ? 1,000 రూపాయలు అవుతుందండి. సో 10,000 ప్లస్ 1,000 ఎంత అయిందంటే 11,000 అయ్యింది. గమనించారు కదా? 20,000 ప్లస్ 2,000 22,000 అవ్వలేదా? అలాగే 10,000 రూపాయలు అసలు మీద 1,000 రూపాయలు వడ్డీ ఏమవుతుందంటే 11,000 అవుతుంది. డియర్ ఆస్పిరెంట్స్ ఏంటంటే స్టార్టింగ్లో ఏదైతే ఇన్వెస్ట్ చేశాడో దాంట్లో సగం మాత్రమే వాడు సగం ఉంచుకునేలా ప్లాన్ చేసుకుంటున్నాడు. అంటే 10,000లో ఎంత ఉండాలి వాడికి? 5,000 ఉంటే సరిపోతుంది. అంటే 10,000 ప్లస్ 1,000 అసలు ప్లస్ వడ్డీ 11,000 కదా. 10,000లో సగం ఏదైతే ఉందో అది ఉంచుకుంటున్నాడు. రిమైనింగ్ ఏం చేస్తున్నాడు అంటే విత్డ్రా చేస్తున్నాడు. సో 11,000లో 6,000 విత్డ్రా చేస్తే ఏమవుతుందంటే 5,000 రూపీస్ అవుతుందండి. గమనించారు కదండి? సో ఇక్కడ చూసుకుంటే కనుక ఇక్కడ విషయం ఏంటంటే ఈ 5,000లో 10% వడ్డీకి థర్డ్ టర్మ్ కట్టేసుకుంటే ఎంత అవుతుందంటే వడ్డీ 500 రూపీస్ అవుతుందండి. ఈ 500 రూపీస్ వడ్డీని ఈ 5,000 రూపాయలు అసలు ఏదైతే 5,500 రూపాయలు ఉందో 5,000 చూసుకున్నారు కదా. ఈ 5,000లో సగం ఎంత? 2,500. మాట్లాడండి. 5,000లో సగం ఎంత? 2,500. 2,500 ఉండాలి అంటే 5,500లో ఎంత మైనస్ చేయాలంటే 3,000 విత్డ్రా చేయాలి. అంటే ఏంటంటే ఇక్కడ 2,500 అవుతుందండి. డియర్ ఆస్పిరెంట్స్ వాడు ఏమన్నాడంటే మొత్తానికి ఏంటంటే ఎంత విత్డ్రా చేశాడు 3 సంవత్సరాలు అంటేనన్నా ఫస్ట్ 12,000 రూపాయలు విత్డ్రా చేశాడు, తర్వాత 6,000 రూపాయలు విత్డ్రా చేశాడు, తర్వాత ఏంటంటే 3,000 రూపాయలు విత్డ్రా చేశాడు. 12,000 ప్లస్ 6,000 18,000 ప్లస్ 3,000 21,000. ఆప్షన్ 4 అండి. రైట్ ఫ్రెండ్స్?